హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను అటుకులు చేస్తున్నాను. మనం అటుకులు క్రిస్పీగా చేసుకుందాము. ఇది నేను చేశానండి. 2 కేజీలు తీసుకున్నాను. మంచిగా జల్లెడబట్టాను అనమాట. ఈ ఒక వాయి మేము ఎలా చేశానో చూపిస్తాను. ఇదంతా చేయాలంటే టైం ఎక్కువ తీసుకుంటారు కదా, అందుకని ఇది మొత్తం మంచిగా జల్లెడబట్టుకున్నాను అనమాట. దీంతో జల్లెడబడితే మొత్తం పొడి ఉంటుంది కదా, అటుకులలో మొత్తం రాలిపోతుంది అనమాట. సన్నదంతా పొడి పొడి వస్తుంది అనమాట, పౌడర్ లాగా. ఇదంతా చేసుకున్నాను అనమాట. టైం ఎక్కువ తీసుకుంటాను వీడియో, కానీ నేను మొత్తం చేసుకున్నాను. ఇది ఒక వాయే చూపిస్తాను, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది. మనకు పెద్ద బౌగోన్లు కావాలి కదా, మనకు అటుకులు చేయాలంటే ఒక పెద్ద బౌగోన్ కావాలి. అవసరం లేదు, మనకి ఇంత బౌగోన్లతో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా చిన్న బౌగోన్తోనే కొన్ని వేసుకొని చేసుకోవచ్చు. మనం కలిపేటప్పుడు ఏదైనా మన బకెట్ నల్ల డబ్బుని ఏదో ఒకటి టబ్బులా ఏదైనా వేసేసుకొని అన్నీ కలిపేసుకొచ్చి మనకు మళ్ళీ ఎప్పటిలాగా ఇట్లా మనం బాక్సులలో పెట్టేసుకోవచ్చు. ఇట్లా టిఫిన్ పెద్దవి ఉంటాయి కదా, అట్లా పెట్టేసుకోవచ్చు. ఇది నేను మా బాబు కోసం చేస్తున్నాను. మాకు ఇంట్లోకి అయితే మా బాబుకి అయితే అని, మా బాబుకు అమెరికాకు పంపడానికి ఇవన్నీ చేస్తున్నాను నేను ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. మీకు వేడిగా ఉందన్నమాట. ఇప్పుడే నేను తీసాను అనమాట. ఇదంతా వేడిగానే ఉంది. ఇందులో పోసేసుకుందాం. జరగబట్టినవి ఇవి. మనం సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ సైడ్కి పెట్టేస్తాను అనమాట. కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు పెద్దగా చిన్నగా పెట్టేసుకున్నాం. చిన్నగా పెట్టేస్తాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము. మనకి దీనికి సరిపడంతా వేసుకుందాము. ఎందుకంటే నేను అందరితో వేస్తున్నాను అన్ని. దీనికి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే ఇందులో మనం ఏం కలపం అన్నమాట. ఇక ఆయిల్ అవసరమే లేదు, అన్నీ మనం ఇందులోనే వేసేసుకున్నాం. ఒక వాయికి వేసాను అనమాట. ఇప్పుడు ఇంతే వేసుకున్నాను, ఒక్కొక్క వాయికి ఇంత వేసుకున్నాను అనమాట. నాకు 4-5 స్పూన్లు అంతా ఉంటుంది అనమాట. మనకు టీ స్పూన్ ఎంత ఉంటుంది, 4 స్పూన్లు అంతా ఆయిల్ ఉంటుంది అంతే. మనం ఇందులోనే మనం పసుపు కూడా వేసేసుకుందాం, మనకి ఈక్వల్గా కలుస్తుంది అనమాట. సైడ్కి పెట్టేస్తాం. ఇంకా మనకు పసుపుతో పని లేదు ఇక, ఎందుకంటే మనకు మొత్తం కలిసేసింది కదా. నేను మంచిగా ఎల్లో కలరే చేశాను. కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. మనకు తెలిసిపోతుంది కదా, మనకి ఎంత వేయాలో కూడా తెలిసిపోతుంది. దీన్ని మందమే వేసాను, ఒక్కొక్క వాయికి మందమే వేసాను అన్నమాట. పసుపు, నూనె, సాల్ట్. ఇప్పుడు ఇవి కలిపేసుకుందాం. మనము చిన్న పెద్ద అనుకుంటే కలిపేసుకుందాం, ఎందుకంటే మాడనీయొద్దు అనమాట. మనకి ఈజీగా కూడా ఉంటుంది. ఫ్యాన్ వేసుకుందాం. చిన్న పెట్టేస్తున్నాం. అది శనగపిండి అంటే మనం శనగపిండి కూడా ఇందులో నేను సన్నగా ఇలా చేస్తాను. ఇది సన్నది ఉంటుంది కదా, ఈ రంధ్రాల సన్నది ఇందులో పెట్టేసాను. నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మనం వాటర్ పోసుకొని నార్మల్గానే కలుపుకున్నాను. ఇలా కారం ఇట్లా ఏమీ వేయలేదు, ఒక పసుపు వేసాను కలర్ కోసమని. ఇది ఇందులో పెట్టేసాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకున్నాం. మనం ఇది సన్న మిక్చర్ లాగా చేసుకుంటాం కదా, మనం ఇందులో కలిపేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకు కొనుక్కునే అవసరం లేదు, మనం చేసుకోవచ్చు ఇంట్లో. అలా ఇలా రెడీ చేసుకున్నాను. ఇది కాగానే మనం అది కూడా రెడీ చేసుకుంటాము. చాలు, ఇంకా కొంచెం వేసుకున్నాను. చాలా చూసుకుంటే వేసుకోవచ్చు పసుపు. మనకు కలర్ మంచిగా కావాలనుకుంటే కొంచెం ఇలా వేసుకోవాలి. కొంచెం మనకు కలర్ తక్కువ కావాలి, అబ్బా ఇంత పచ్చగా మనకు వద్దు అనుకుంటే కొంచెం తెలుపును తగ్గించుకోవచ్చు. కొంచెం వెడల్పు గిన్నెలాగా ఉంటే చాలు, మనకు తొందరగా అయిపోతుంది. మనకు చిన్నగా ఉంటే కొంచెం తొందరగా కావాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, అందుకే నేను ఫస్ట్ చూపించలేదు అనమాట. ఇక లాస్ట్లో మనం ఎలా మనకు తెలియదు కదా, కొందరు పెద్ద గిన్నె పెట్టేసుకొని చేసుకుంటారు కదా, అది నాకైతే పెద్ద గిన్నెలో చేయడానికి రాదు. ఎందుకంటే అంత అలవాటు లేదు అనమాట. పెద్ద గిన్నెలు పట్టుకోవడం నాకు అలవాటు లేదు కదా. చిన్న వాటితోనే నేను ఎక్కువ చేస్తాను. ఏదైనా తక్కువ చేసుకుని ఏదైనా నాకు ఎట్లా కంఫర్టబుల్గా నేను చేసుకుంటాను పని. నాకు ఎట్లా వీలైనంత వరకు నేను అలా చేసుకుంటాను పని.
అయిపోయింది, తీసేసుకుందాం. ఇక తీసేసుకుందాం. ఇలా చేసుకోవాలంటే కాలుతుంది కదా, మనం ఇలా చేసేసుకోవాలి అన్నీ. మనం ఇలా చేసుకోవాలి. ఈ సైడ్కి పెట్టేస్తున్నాను, మనం ఇక్కడ పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసేస్తాం. ఇది హీట్ ఉంటుంది కదా, దీనికి మంచిగా మళ్ళీ ఫ్రై అవుతుంది అనమాట. ఇది మళ్ళీ కొంచెం కలర్ వస్తూనే ఉంటుంది, ఎక్కువ అడుగుట వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇది వేసుకుందాం, ఇది చేసేసుకుందాం. సన్న షోలు చేసేసుకున్నాము. పెద్ద పెట్టేస్తున్నా. ఫ్రీడమ్ అనేది దీంట్లో పెట్టేస్తాను అనమాట. మొదలే పెట్టేస్తాను, ఇందులో మొదలే పెట్టేస్తాను అనమాట. మనం ఒత్తుకోవడం ఇక మనకి ఈజీగా అవుతుంది కదా అని. మళ్ళీ మనకు పోపు కూడా వేసేదని టైం పడుతుంది కదా. కరివేపాకు, పల్లీలు మనకి ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇక, అది మన ఇష్టం. ఎవరు తినేదాన్ని బట్టి ప్లేన్ కూడా తినచ్చు. ఉప్పు ఉంటుంది కాబట్టి ప్లేన్ కూడా తినేయచ్చు. పోపు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. ఒకరు తినేదాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి. ఇలా అన్నీ చేసుకోవచ్చు. మనకు సన్న మిక్చర్, మనకు ఇట్లా బూందీ అన్ని రకాలుగా వేసుకోవచ్చు. ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. మనకు ఇట్లా మనకు చిన్న మురుకుల్లాగా చేసుకొని కూడా చిన్న చిన్న పీసెస్ చేసి కూడా అందులో వేసుకోవచ్చు. అట్లా కొంచెం మనకు లుక్ కూడా వస్తుంది. అన్నీ వేసేక లుక్ ఎట్లా వస్తుందా? సరేనా, మనం చిన్నది వేసేసుకొని మళ్ళీ తర్వాత పెద్దది చేసుకుందాం. ఇలా తింపాలి, బలం ఉండాలి కొంచెం మనకు ముందే. అంత పెద్ద పెట్టేసుకుందాం. మనకి ఇది క్యాన్ మొత్తం నిండింది కదా, ఇది పట్టదు నిండి, మళ్ళీ క్యాన్ పెట్టడానికి రాదు. తర్వాత అన్నీ మనకు కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదంతా చేసుకొని లాస్ట్లో మనకి పోపే కదా, ఇక పోపు వేసుకుంటప్పుడు మళ్ళీ ఇవన్నీ అయిపోయినాక పోపు వేసుకుంటప్పుడు చూపిస్తాను ఇక. మళ్ళీ కలర్ వస్తుంది. కలర్ వస్తే మాడిపోయినట్టు అయిపోతుంది. కొద్దిగానే కొంచెమే అంటాం కానీ దానికి కలర్ మారిపోతూనే ఉంటుంది. మనం దీంతో కూడా మామూలుగా మిక్చర్ దీంతో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కూడా పల్లీలు మనం శనగపప్పు నానబెట్టి ఇందులో వేసుకొని దీంతో ఇది ఒకటే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో అటుకులు కలపకుండా కూడా చేసుకోవచ్చు. అట్లా ఒక గేమ్ స్టైల్ దానికే బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి, మరి వీళ్ళు తీసేద్దాం. ఇది ఒక కలర్ వచ్చింది, కొంచెం డార్క్ వచ్చింది అనమాట. కొంచెం ఒక్కొక్కటి దీంట్లో మనకు కనిపిస్తే ఏం కాదు, ఒకటి కొంచెం డార్క్ వస్తుంది. ఎందుకంటే ఇందులో మళ్ళీ కారం కూడా కలుపుతాం కదా మనము. కొంచెం కారం కలిపితే బాగుంటుంది. చాట్ మసాలా కారం కలిపితే మనం అన్నీ కలిపినాక పల్లీలు అన్నీ వేసినాక లాస్ట్లో కొంచెం చాట్ మసాలా కారం వేస్తే సాల్ట్ అవసరం లేదు. ఇక నేను అన్నీ మొత్తం చేసినాక చూపిస్తాను. ఇవన్నీ మొత్తం అయినాక మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. చూపించిన కదా ఇవన్నీ నేను చూపించలేదు కదా, ఇవన్నీ లాస్ట్లో వేయించింది చూపించాను కదా.
ఇదిగో మనం సాల్ట్ వేసుకున్నాం, ఇలా నూనె పసుపు వేసుకొని చేసుకున్నాం కదా, మనం ఇందులో పోసుకుందాము. ఇది పక్కన పెట్టేస్తాము. ఇవి ఇందులో పోసుకున్నాం కదా, మనం ఇవి కూడా కొన్ని పోసుకుందాము. నాకు దగ్గర పెద్ద గిన్నెలు లేవన్నమాట, నేను ఇందులో పోసేసుకుంటున్నాను. ఇవన్నీ మనకు సాల్ట్ అన్నీ కలిపినాయి అనమాట. ఎందుకంటే మనకి గిన్నెలు లేనప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనకు పెద్ద గిన్నె ఉంటేనే కదా అన్ని సాల్ట్ అన్నీ కలుపుకుంటాం కదా, మనం విడివిడిగా కలుపుకున్నాము. ఎందుకంటే మనము కొంచెం తక్కువనే వేసుకుంటే కలపాలి. కొంచెం కలర్ కూడా తెలియదు కదా, కొంచెం తక్కువ వేసుకుంటుంటే మనకు తిని చూస్తే మనకి ఇంకెక్కువ వేసుకోవచ్చు. తొందరగా ఎక్కువ వేసుకోవద్దు, ఎప్పుడైనా తక్కువ ఉంటే ఎక్కువ మనం కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వేసుకునే వరకు మనకు సాల్ట్గా అయిపోతాయి. మనం లైట్గా వేసుకోవాలి. అలా నేను చేశాను అనమాట. ఇది మొత్తం నేను లాస్ట్లో చూపించాను కదా, సేమ్ టు సేమ్ అన్నీ ఇలాగే చేశాను అనమాట. ఇవి కరివేపాకు మనకు పోపు అన్నమాట. ఇది కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 3 అవన్నీ కలిపి నేను వేయించాను. అన్నీ నేను వేయించినవి చూపిస్తున్నాను. నాకు కొంచెం పని ఎక్కువ అవుతుందని ఇవన్నీ మా బాబుకు పంపిస్తా ఉన్నా కదా, మాకు మా బాబుకి అయితే అని అందుకే ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఇవి ఇందులో నేను టిష్యూ పేపర్ వేసినాను అనమాట. కొంచెం ఆయిల్ ఉంటే కూడా పీల్చుకుంటుంది కదా. ఇలా జీలకర్ర, ఆవాలు, మళ్ళీ ఎండుమిర్చి, కరివేపాకు ఇవి 4 ఉన్నాయి అనమాట. ఇందులో వేయించి పెట్టాను అనమాట. ఇవి అన్నీ వేయించినవి చూపిస్తున్నాను, నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ పని ఉందన్నమాట. ఇవి కూడా ఎల్లిపాయలు అనమాట. నేను పొట్టుతో సహా వేస్తున్నాను. కొంచెం తీసుకుందాము. ఇలా వేసేటప్పుడు కొద్దిగా పొట్టు తీసేస్తే అయిపోతుంది. ఒక్కొక్కటి 2 పీసెస్ చేసేసాను. ఇది కూడా వేయించుకున్నాను. ఇందులో పోసాను అనమాట. ఇందులో పల్లీలు, జీడిపప్పు, ఇందులో పల్లీలు వేయించి పెట్టాను, జీడిపప్పు వేయించి పెట్టాను అనమాట. ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇందులో మన సాల్ట్ వేసేది ఏం అవసరం లేదు. ఇక మనం కొద్దిగా కారం వేసుకుందాము. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎండుమిర్చి వేస్తాం కానీ అంత కారం అనిపించదు కదా. కొంచెం నేను స్పైసీగానే తింటాము మేము, కొంచెం మరి చప్పగా అన్నట్టు తినము, కొంచెం కారం ఉండాలి. ఎందుకంటే చప్పగా ఉన్నట్టు అవుతుంది కదా మనకు. కొద్దిగా మనం చాట్ మసాలా వేస్తున్నది ఉట్టి కారమే, ఇలా సాల్ట్ కలపలేదు. కొంచెం చాట్ మసాలా కూడా చాలా సాల్టీగా ఉంటుంది కదా మనకు, ఉప్పుగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇందులో కారం పొడిలో కలుపుతాను. మనకి ఎంత అవసరం ఉంటుందో అంతా మనము ఇందులో వేసేసుకుంటాము. 2 మిక్స్ చేస్తున్నాను. ఇలా 2 గంటలు చాట్ మసాలా వేసుకున్నాం కదా, మనం ఇందులో వేసుకుందాము. కారం, చాట్ మసాలా మంచిగా వీటికి మంచిగా మనకు అన్నిటికీ అయ్యేటట్టు చేసుకుందాము. మన 2 చేతులతో కలిపేసుకుందాము. మనకు పెద్ద గిన్నె ఉంటే బాగుంటుండే కానీ పెద్ద గిన్నె లేవు మా ఇంట్లో కూడా. ఏదైనా టబ్బులో కలుపుకోవచ్చు. దీంతో అయితే కలుపుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కొన్ని ఇంకా ఉంటాయి అనమాట. ఈ తర్వాత ఇవన్నీ ఒకటేసారి చేసుకుంటాను. ఇందులోకి అయితే ఇప్పటికి అవసరం. ఇప్పుడు కొన్ని అయితే చూపిస్తున్నాను, ఈ తర్వాత మళ్ళీ అన్నీ కలిపేసుకుంటాను. కొంచెం కారం మంచిగా వేస్తున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మనం తింటుంటే అటుకులలో చాట్ మసాలా, కారం అన్నీ తగ్గుతాయి కదా, బాగుంటాయి. మంచిగా క్రిస్పీగా అయినా గలగల అంటున్నాయి కదా. ఇలా అనుకుంటే మనం ఇందులో పల్లీలు కూడా వేసుకుందాము. ఇవి మొత్తం వేసేస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ తర్వాత నేను పెద్ద దాంట్లో కలిపేసుకుంటాను. ఇలా జీడిపప్పు, పల్లీలు మనకిష్టం. ఇంకా ఎక్కువ ఏమైనా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, మనకు నచ్చినవి వేసుకోవచ్చు. దీన్ని మనం లుక్ పెంచుకోవాలనుకుంటే
మనకి ఇంకా ఇష్టం ఉన్న ఇంకేమైనా వేసుకోవచ్చు. ఈ పక్కన పెట్టేద్దాం. మనం సన్నగా మురుకులు కూడా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అలా వేసుకోవచ్చు. మనము ఆలు ఉంటాయి కదా, ఆలు కూడా చిప్స్ అవి కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్. మంచిగా బాదంలు మంచిగా అట్టనే వేసేసా. చిన్న 2 పీసెస్ చేయలేదు, ఒక జాయింట్గా వేసాను. ఇది కూడా వేసేసుకుందాం. మనకు బాగుంది కదా లుక్. ఇవన్నీ వేస్తే ఎందుకు బాగుంటుంది? బాగుంటుంది. అంతే అంటావా? ఇవన్నీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. బాగా అనిపిస్తుందా? ఇది మొత్తం వేసేసుకుందాం మనం పోగు. మనకి ఇలా కలిపొస్తలేదు కదా, ఇందులో వేసేసుకున్నాం. ఈ టబ్లో ఇదంతా వేసేసుకుందాం. మొదలైన వేసేసుకొని ఇందులో కలిపొస్తలేదు అనమాట. తర్వాత ఇలా వేసేసుకుందాం. ఇందులో వేసేసుకున్నాం మొత్తము. మనం ఫస్ట్ దాంట్లో మనం బేసన్లో వేసుకున్నాం కదా కారము, సాల్ట్, కారము, చాట్ మసాలా ఇందులో కూడా కలిపేసుకుందాం. మొత్తం కలుపుకొని మనం ఇలా చేసుకుందాం. చేతితో ఇట్లా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇట్లా వేసేస్తా. మొత్తం వేసానండి కారం నేను. మనం ఈ సన్న మిక్చర్ చేసుకున్నాం కదా మనము, ఇది కూడా మనం కొంచెం ఇలా అందాము. చేసుకుంటే కలిపేసుకుందాం. ఇలా మనం ఇష్టం ఏదన్నా కలుపుకోవచ్చు. బూందీ కలుపుకోవచ్చు. మనం ఇలాగ తినుకోవాలంటే ఇలా, ప్లేన్ తినాలంటే ప్లేన్, మన ఇష్టం అన్నమాట. అది ఎందుకంటే అన్నీ కలుపుకుంటే బాగుంటుంది. ఇట్లా కొంచెం మనం క్రిస్పీ దగ్గర కంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. బాగుంది కదా? ఈజీగా అయిపోయింది. సాల్ట్ అవసరం లేదు, మనకి చాట్ మసాలాతోనే చూసుకుందాము. సాల్ట్ మనం అందులో వేసాం కదా, ఈ చాట్ మసాలా వేస్తే మంచిగా ఉంటుంది అనమాట. కొద్దిగా కారం కూడా వేసుకుందాం. నాకు తక్కువ ఉన్నట్టు అనిపించింది అనమాట. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. కొంచెం కలుపుకుంటూ అలా ఒకటే దిక్కైనా ఇంకా కొంచెం చాలు. మనకు ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. కొంచెం లైట్గా కొంచెం పొట్టు తీసుకుందాము. కొంచెం పొయ్యేటివి తీసుకుందాము లైట్గా. కొన్ని మనం తర్వాత పైన వేసుకుందాము. కొన్ని వేసాము, కొన్ని పైన వేసుకుందాము. మనం ఇందులో పోసేసుకుందాము. నేను ఈరోజు ఇలా రెడీ చేశానండి. అటుకులు, పేపర్ అటుకులు అంటారు కదా, ఇవి చేశాను. మంచిగా
క్రిస్పీగా చేశాను. కుక్కైనా బాగుంటుంది, తింటే కూడా బాగుంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మంచిగా కారం కూడా వేసాం కదా, సాల్ట్ చాట్ మసాలా కారం కూడా వేసాం కదా, మంచిగా మనకు ఈ అటుకులకు మంచిగా పట్టుకుంటాయి అనమాట. మనకు అటుకులు కూడా టేస్ట్ బాగుంటాయి అనమాట. మనకు ఉట్టిగా మిరపకాయలో వేస్తే దీనికి అంతా మనకు కారం తగలదు కదా అంతా, అందుకని నేను చాట్ మసాలా కారం వేసి మంచిగా కలిపి చేశాను. ఇంకా మీకు ఏది ఇష్టం ఉంటే ఇందులో ఇంకేమైనా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేను ఈరోజు వీడియో ఇలా చేశానండి. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి.